వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చలు రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చలకు రాలేదు. అయితే శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటుగా తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్గా దీనిపైనే చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు గారు, గుడ్ మార్నింగ్ అండి. శేషు గారు వినిపిస్తుందా? ఓకే. దౌత్యపరమైన ఆంక్షలు దాడిని ఉక్కిపిక్కిరి చేస్తున్నాయా, అందుకే పాకిస్తాన్ కాలుబేరానికి వచ్చిందా? శేషు గారు, మళ్ళొకసారి అడగండి. దౌత్యపరమైన ఆంక్షలు దాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, అందుకే పాకిస్తాన్ మళ్ళీ కాలబేరానికి వచ్చిందా? కశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై తీసుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాల పైన 9 ఉగ్రవాద స్థావరాల పైన అటాక్స్ చేసినటువంటి సందర్భం ఆపరేషన్ సింధూర్ ద్వారా. దానితోటి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార దాడులు పాకిస్తాన్ చేసింది. అయితే పాకిస్తాన్ భారత్ కు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయలేదు. భారత్ కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తే, ఏకంగా పాకిస్తాన్ ప్రతీకార దాడులకు మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల ప్రజల పైన విరుచుకపడింది. అదేవిధంగా జనావాసాల పైన మిసైళ్లతోటి డ్రోన్లతోటి దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక 3 రోజులు పాకిస్తాన్ విచక్షణారహితంగా కాల్పులు చేసింది, డ్రోనుల దాడులతో తెగబడ్డది, మిసైళ్లతో దాడులు తెగబడ్డది. కానీ భారత్ ఆ విధమైనటువంటి దుశ్చర్యలకు, యుద్ధ నియమాల ఉల్లంఘనకు పాల్పడలేదు. పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైనే దాడులకు పరిమితమైనాం. భారత్ చేసినటువంటి దాడులు చాలా బాధ్యతాయుతంగా చేస్తే, పాకిస్తాన్ విచక్షణ రహితమైనటువంటి దాడులు చేసింది. అయితే ఆ సందర్భంలో ప్రపంచ దేశాల ముందు మనం పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టగలిగాం. ఏంటి, ఉగ్రవాదులకి ఒక అడ్డాగా పాకిస్తాన్ మారింది. ఇక ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లోనే ఉన్నాయని చూపించగలిగాం. ముఖ్యంగా మనం చేసినటువంటి దాడుల్లో నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము ఉగ్రవాద శిబిరాలపైనే కాదు, ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేశామన్నాం. ఆ దాడి చేశామని స్పష్టంగా చెప్పారు. ఆ దాడిలో మనకి కనపడుతుంది, ఒక 3-4 కీలకమైనటువంటి దాడులు చేశారు ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పైన. ఒకటి బహలౌపూర్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్, అది చాలా కీలకమైనటువంటి హెడ్ క్వార్టర్. మనకు కూడా తెలుసు, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ గా ఉంది. ఆ హెడ్ క్వార్టర్ పైన దాడి చేయటం వల్ల అజర్ మసూద్ కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళు తీవ్రవాదులుగా పోషిస్తున్నటువంటి వాళ్ళు ఒక 16 మంది చనిపోయారు. కానీ అజర్ మసూద్ తప్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత మురుద్కేలో ఇంకొక దాడి జరిగింది. దాంట్లో కీలకమైనటువంటిది లష్కర్ ఎ తోయిబాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్. అది అక్కడ కూడా షాహిద్ సయీద్ తప్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్ ని పూర్తిగా ధ్వంసం చేశాం. తర్వాత ముజాహిదీన్లు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ సియాల్కోట్, ముజఫర్ నగర్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఈ కీలకమైనటువంటి హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసి మనం ప్రపంచానికి చూపించగలిగాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లోనే ఉన్నాయి.
అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ భారత్ లో అలజడులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు అశాంతికి పాల్పడుతున్నారు అనేటటువంటిది. మీరు పహల్గాం ఉదంతం వచ్చిన తర్వాత మొత్తం దేశమంతా కూడా ఒకే విధంగా స్పందించింది. ఇంకెంతకాలం ఉగ్రవాదుల చర్యలు భరిద్దాము, ఇంకెంతకాలం సహనంతో ఉందాం అనేటటువంటి ఒక అభిప్రాయం దేశం మొత్తం వచ్చినప్పుడే భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ కి తెరతీసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఒక మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది. కానీ దానికంటే ముందు మనం ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసినప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, భారత్ కి ఆ హక్కు ఉంది, దాడి చేసేటటువంటి హక్కు ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశంలో కాశ్మీర్ లో అలజడులు సృష్టిస్తున్నారు, అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, కాబట్టి భారతదేశానికి దాడి చేసే హక్కు ఉంది అని స్పష్టంగా మార్క్ రూబియో చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడే పహల్గాం ఉదంతం జరిగింది. అంటే కాశ్మీర్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కర్-ఏ తోయిబా వాళ్ళు పహల్గాం బైసారంలో దాడి చేసి 26 మంది అమాయకమైనటువంటి టూరిస్టులను చంపినటువంటి ఉదంతం జరిగింది. కాబట్టి అమెరికా ఈ విషయంలో ఒక మధ్యవర్తిత్వం తీసుకొని అమెరికా ఉద్రిక్తతలను రెండు దేశాల మధ్య తగ్గించడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్న ఫలితంగానే మనము మే 10వ తారీఖు నాడు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి రావటం జరిగింది. సీజ్ ఫైర్ ఒప్పందానికి రావటం జరిగింది. ఇది పాకిస్తాన్ అమెరికాకు ప్రతిపాదన చేస్తే అమెరికా భారత్ వైఖరిని అడిగింది. భారత్ వైఖరిని అడుగుతున్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ని ఈ విషయంలో భారత్ వైఖరి ఏంటి అని జేడీ వాన్స్ అడిగినప్పుడు చాలా స్పష్టంగా భారత్ వైఖరి చెప్పడం జరిగింది. భారత్ వైఖరి ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటుంది. అందుకే కదా మనం బాధ్యతాయుతమైనటువంటి దాడులు చేశాం. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం దాడుల్ని తప్పుపట్టట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం వెరాస్ పాకిస్తాన్ భారత్ పై చేసినటువంటి దాడుల్ని తప్పుపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ప్రపంచానికి స్పష్టంగా చెప్పగలిగాం. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా శాంతియుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది అని జయశంకర్ జేడీ వాన్స్ కి చెప్పడంతో వాళ్ళు ఒక చొరవ తీసుకొని ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి సీజ్ ఫైర్ ని ఆఫర్ చేశారు, ప్రతిపాదన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రపంచం ముందు పెట్టగలిగాం. అయితే ఇప్పుడు మే 12 ఈ రోజున భారత్ పాక్ సైనికాధికారుల స్థాయిలో సమావేశం జరుగుతుంది. డీజీఎంఓల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదనలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ ప్రతిపాదనలు చర్చకు రాబోతున్నాయి, భారతదేశము పాకిస్తాన్ ముందు ఏ ప్రతిపాదనలు పెట్టబోతుంది, దీనికి మధ్యవర్తిత్వమో లేకపోతే దీనికి సంధానకర్తగా ఉంటున్నటువంటి అమెరికా ఎలా స్పందించబోతుంది అనేటటువంటి విషయమే పైన ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. దీనికంటే ముందు నిన్నటి రోజున భారత ప్రధానమంత్రి ఒక స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అయితే ఈ రోజు సైనికాధికారుల మధ్య జరిగేటటువంటి చర్చలో ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ఒక ఆసక్తి నెలకొన్నది. ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాలు చర్చించబోతున్నారని ముఖ్యంగా ఒక 3 అంశాలు చర్చకు రాబోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. నిన్నటి పరిణామాలు చూసినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు ఒకటి, ఉగ్రవాదం అనేది కీలకమైనటువంటి అజెండా. ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఒకటి స్పష్టంగా చర్చలోకి వచ్చేటటువంటి అంశము. రెండోది, మనం ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వెనుకకు వచ్చాం. దాంతో పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది, పాకిస్తాన్ సామాన్య ప్రజల పైన కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి సింధు జలాల ఒప్పందం విషయంలో ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడోది అత్యంత కీలకమైంది, భారతదేశం మీదకి ఉగ్రవాదులను ఉసిగొల్పడానికి ఒక అడ్డాగా స్థావరంగా హెడ్ క్వార్టర్స్ గా పిఓకేని మార్చుకున్నది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీ. కాబట్టి పిఓకే విషయం ఏంటి, ఈ 3 కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత చర్చించేటటువంటి అంశాల తర్వాత ఒక స్పష్టత అయితే మనకు వస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ కి స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించింది ఇండియా. అదేవిధంగా అంతర్జాతీయ సమాజానికి కూడా చెప్పింది, కాశ్మీర్ అనేది ద్వైపాక్షిక సంబంధం, 3 వ్యక్తికి మధ్యవర్తిత్వానికి మేము ఒప్పుకోము, ఇది మా విధానం. కాశ్మీర్లో కూడా పాకిస్తాన్కి చెప్పేది ఒకే విధానం, పిఓకే మాది అని. టెర్రరిస్టులను అప్పచెప్తే అప్పుడు మాట్లాడతాం అని ఇది ప్రధాని మోడీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఏమంటారు మీరు శేషు గారు?
ఒక 3 కీలకమైనటువంటి అంశాలు నిన్న భారత ప్రధానమంత్రి మాట్లాడారు. ఒకటి కాశ్మీర్ కి సంబంధించి, కాశ్మీర్ కి సంబంధించి ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఇప్పటిది కాదు, గతం నుండి కూడా దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికల పైన కానీ, లేకపోతే పాకిస్తాన్ తో మనకి ద్వైపాక్షిక సంబంధాల సందర్భంలో కానీ, సిమ్లా లాంటి ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా కశ్మీర్ ని ఒక అంశంగా చూడటానికి మనం ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే కశ్మీర్ ఈజ్ అవర్, కశ్మీర్ అనేది అది భారతదేశం యొక్క సొంతం కాబట్టి అది చర్చల్లోకి ఎలా వస్తుంది, దాన్ని ఒక అంశంగా ఎట్లా పెడతారు. కాబట్టి కశ్మీర్ అనేది మధ్యవర్తిత్వం వహించడానికి కానీ, ద్వైపాక్షిక సంబంధాల్లో మాట్లాడటానికి కానీ, ఒక సమస్యగా చూడటానికి కానీ భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా భారత ప్రధాని దానిపైన చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే మోడీ చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ఆ వైపు నుంచి తుపాకీ గుండ్లు వస్తే ఈ వైపు నుంచి మీరు మిసైళ్లను ప్రయోగించండి, ఎక్కడ కూడా తగ్గటానికి వీలు లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని భారత ప్రజల ముందు పెట్టారు, సైన్యం ముందు పెట్టారు. ఇప్పటికే సైన్యానికి మనం పూర్తి స్వేచ్ఛనిచ్చాం, ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆ వైపు నుంచి గనక తుపాకీ గుండ్లు వస్తే మేము మిసైళ్లతో సమాధానం చెప్తాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇంకొకటి, పిఓకేని మాకు అప్పగించటం తప్ప మీకు మరొక మార్గం లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చర్చలకు ముందే భారత ప్రధానమంత్రి ప్రకటించారు అనంటే ఇది కూడా డిజిఎంఓల స్థాయిలో ఒక చర్చనీయాంశంగా రాబోతుంది. ఎందుకు పిఓకే చర్చనీయాంశంగా రాబోతుంది అనంటే, ఒకటి, పిఓకేని అడ్డాగా మార్చారు ఉగ్రవాదుల స్థావరాలు. మనం చేసినటువంటి 9 అటాక్స్ లో 5 అటాక్స్ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు స్థావరాలపైనే, హెడ్ క్వార్టర్స్ పైన చేశామనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది ఏంటి అంటే, పిఓకేలో ఉన్నటువంటి ప్రజలే మేము పాకిస్తాన్ తో ఉండము, భారతదేశంతో కలిసిపోతాం అనేటటువంటి అక్కడ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎప్పటి నుండో భారతదేశం కూడా పిఓకేకి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించాలని ఉన్నది. కాబట్టి ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి భారత ప్రధాని ఒక స్పష్టమైనటువంటి వైఖరి వెల్లడించారు చర్చలకు ముందు. అది పిఓకేని మాకు అప్పగించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అనేది. ఈ 3 విషయాల్లో చాలా స్పష్టంగా భారత ప్రధాని చెప్పారు. ఒకటి, కశ్మీర్ విషయంలో స్పష్టంగా చెప్పారు. రెండోది, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు విషయంలో స్పష్టంగా చెప్పారు. మూడోది, పిఓకేకి సంబంధించినటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. చర్చలకు ముందు ఈ 3 అంశాలపైన స్పష్టత వచ్చింది కాబట్టి చర్చల్లో ఏ అంశాలు ప్రాధాన్యత వస్తాయి, చర్చలకు వస్తాయి అనేది మనకు తెలిసిపోతుంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనని పాటించింది కదా, దీనిపైన ఏ విధంగా చర్చించే అవకాశం ఉంది, ఏ విధంగా పాకిస్తాన్ కుటిల బుద్ధిని బయటపెట్టే అవకాశం ఉంది? మే 10వ తారీఖు నాడు 3:30 ప్రతిపాదన పాకిస్తాన్ నుండే వస్తుంది. ప్రతిపాదన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నుండి ఒక ప్రతిపాదన వస్తుంది. కాల్పులను మీరు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, దాడులను మీరు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం అనేటటువంటి ప్రతిపాదన వస్తుంది. ఆ ప్రతిపాదన అమెరికా నుండి భారతదేశానికి చెప్పిస్తారు. భారతదేశం కూడా సానుకూలంగా స్పందించి సీజ్ ఫైర్ కి, కాల్పుల విరమణకు ఒప్పుకున్నటువంటి సందర్భంలో ఆ 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం 2 దేశాల మధ్య జరుగుతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తారు. భారతదేశ విదేశాంగ మంత్రి కూడా దానికి ఒప్పుకున్నారు. భారతదేశ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఒప్పుకున్నారు. దాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక 3 గంటలు తిరగక ముందే సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి పాకిస్తాన్ అటు శ్రీనగర్ లోను అటు ఉదంపూర్ వరకు మళ్ళా కాల్పులకు తెగబడటం, సరిహద్దు గ్రామాల ప్రజలపైన డ్రోన్లను దాడి చేయటం, మిసైళ్లతో దాడి చేయటం అనేది మనం చూసాం. నిన్నటి రోజుల్లో కూడా 1-2 దాడులను పాకిస్తాన్ ప్రేరేపించింది. అంటే పాకిస్తాన్ ఒక కవ్వింపు చర్యలకే పాల్పడింది. ఈ పహల్గాం ఉదంతం తరువాత భారతదేశం పైన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయటము, కవ్వింపు చర్యలకు పాల్పడటము అనేటటువంటిది ఒక చేసింది. మొదటి నుంచి పాక్ ఒక కుటిల బుద్ధితోటే వ్యవహరిస్తుందండి. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఏ అగ్రిమెంట్స్ కి నిలబడలేదు. ఇవాళ ఇప్పుడు అదే కదా చర్చ. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా నమ్మాలి? ఏ రోజు కూడా మాట మీద నిలబడలేదు పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పే కల్లబుల్లి మాటలను ఏ విధంగా నమ్మాలి? కాల్పుల విరమణకి ఎలా అంగీకరించాలి? అదే 1960లో సింధు జలాల ఒప్పందం జరిగితే ఈ రోజు వరకు కూడా, పహల్గాం ఉదంతం జరిగేంత వరకు కూడా
భారతదేశం కష్టమైన నష్టమైన సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు రాలేదు. సిమ్లా ఒప్పందం జరిగితే సిమ్లా ఒప్పందం నుంచి కూడా భారతదేశం ఏ విధమైనటువంటి ఉల్లంఘనలకు గురి చేయలేదు. కానీ ప్రతి విషయంలో, కాశ్మీర్ విషయంలో గాని, మరే ఉగ్రవాదుల విషయంలో గాని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన భారత్ కి, ప్రపంచానికి హామీ ఇచ్చి పాకిస్తాన్ మాట తప్పింది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా మాట మీద నిలబడినట్టుగా లేదు. దొంగచాటున భారత్ ని దెబ్బతీయటానికి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నటువంటి అనేక రుజువులు మనం చూపించాం. అది ముంబై అటాక్స్ గానీ, చార్ధామ్ పైన జరిగిన అటాక్ గానీ, అక్షర్ధామ్ పై జరిగినటువంటి అటాక్ గానీ, మీకు నిన్నటికి నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి అటాక్ గానీ, పుల్వామాలో జరిగినటువంటి అటాక్ గానీ, ఇవన్నిటిని ప్రపంచం ముందు మనం పెట్టాము. కానీ ప్రతిసారి పాకిస్తాన్ బుకాయించేది, మాకు సంబంధం లేదు, మాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదంటే, ఉగ్రవాద సంస్థలకి షెల్టర్ ఇచ్చింది వాళ్ళే, ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళే, ఫండింగ్ ఇస్తుంది వాళ్ళే. చాలా స్పష్టంగా అయిపోయింది కదా ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఎన్ని దాడులు శేష్ గారు, పుల్వామా దాడి, పహల్గాం దాడి, ముంబై పైన బాంబు దాడులు టెర్రరిస్టులతోటి, హైదరాబాద్ పైన టెర్రరిస్టులతోటి దాడులు, బాంబు పేలుళ్ళు, ఒకటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. అమర్నాథ్ యాత్రలో యాత్రికుల పైన దాడులు, ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఉసుగొలుపుతున్న పాకిస్తాను కలబులి మాటలు చెప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు? అదే అజర్ మసూద్ ఏ గడ్డపై నిలబడి భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి వార్నింగ్ ఇస్తుండు. తర్వాత సయీద్ ఏ దేశం గడ్డపైన ఉండి భారతదేశానికి వార్నింగ్స్ ఇస్తుండు. తర్వాత ఇదే ఉగ్రవాద సంస్థలు సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు వస్తే సింధు జలాల్లో పారేది నీరు కాదు, భారతీయుల రక్తం అని ఎక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నారు. భారతదేశాన్ని మనకి ఆపరేషన్ సింధూర్ అటాక్స్ తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి అజర్ మసూద్ మాట్లాడినటువంటి మాటలేంటి? ఏ గడ్డ మీద నిలబడి మాట్లాడాడు అంటే, పాకిస్తాను ఉగ్రవాదాలకు షెల్టర్ ఇయటమే కాకుండా ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి సమయం చిక్కినప్పుడల్లా భారత్ పైకి ఎగదోస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. అది ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టంగా బయటపడింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక అంతర్జాతీయ సమాజం ముందు ఒక దోషిగా నిలబడినటువంటి దేశం. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏం ఆన్సర్ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా భారతదేశం ఖచ్చితమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల సందర్భంగా ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాలను పాకిస్తానే తొలగించాలా? ఉగ్రవాదులు అంటే ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ అజర్ మసూద్ పైన అమెరికా గవర్నమెంటే రివార్డు ప్రకటించింది. 10 కోట్ల రివార్డు ఉంది. పట్టించిన వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక రివార్డు ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులను భారత్ కి లేకపోతే అమెరికాకు పట్టించాల్సినటువంటి అవసరం కూడా పాకిస్తాన్ పైనే ఉంది కదా. కాబట్టి ఈ కండిషన్స్ మీద సమావేశంలో చర్చ జరగాలి. బట్ ఆ కండిషన్స్ కి పాకిస్తాన్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇక మా పైన ఉగ్రవాది దాడి జరిగితే అది యుద్ధానికి దారితీసేదే, అది యుద్ధానికి సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉగ్రవాద దాడినైనా మేము యుద్ధ చర్యగానే భావిస్తాము అని భారత ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా పాకిస్తాన్ కు ఒక సందేశం ఇవ్వబోతున్నాం. ఇక ఏ ఉగ్రవాది చర్య భారతదేశం పైన జరిగినా అది మీరు యుద్ధానికి కాలు దువ్వినట్టు అది యుద్ధ చర్యగా భావిస్తాం. కాబట్టి మీ పైన అటాక్ చేసేటటువంటి బాధ్యత, హక్కు మాకు వస్తుందనేది ఒక స్పష్టమైనటువంటి అంశం. దీంతో పాటు చక్రి ఒక అంశాన్ని గమనించాలా, మనకి పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక్కసారి గమనిస్తే, పాకిస్తాన్ ఒకనాడు మనం తూర్పు పాకిస్తాన్ ని వేరు చేసి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేశాం. 1971 ఇందిరాగాంధీ ఆ యుద్ధంలో నిర్ణయాలు తీసుకోవటం, ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. దానికి మనం చాలా మద్దతు చెప్పినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిణామాలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ లో PLA బెలూచి లిబరేషన్ ఆర్మీ నిన్నటి రోజున అంటే మే 11వ తారీఖు నాడు చర్చలకు ఒక్క రోజు ముందు భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే కాదు, పాకిస్తాన్ ఒక ఉగ్రదేశము అని బెలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ ఏర్పాటువాదులే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము భారత్ ఆదేశం ఇస్తే మేము పశ్చిమ వైపు నుంచి పాకిస్తాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఒక ప్రకటన చేస్తున్నారంటే, అంటే కనీసం పాకిస్తాన్ లో దేశీయంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి వాటిని కూడా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులలో గుడ్డి వ్యతిరేకతతోటి భారతదేశం పైన దాడులు చేయటము,
భారతదేశం పైన ఉగ్రవాదులను ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించాం. ప్రధానమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఒక స్పష్టతనిచ్చినటువంటి ఒక అంశము, ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కు ఒక గుణపాఠం లాంటిదని చెప్పారు. కాబట్టి వాళ్ళ బెలూచిస్తాన్ ఏర్పాటువాదులకు ఏమి సమాధానం చెప్తారు? ఇవాళ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ప్రజలు కూడా భారతదేశంతో యుద్ధం కోరుకోవట్లేదు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా యుద్ధం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా సమన్వయం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒకటి చెప్తున్నారు, తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఒకటి చెప్తున్నారు. అదే కదా ఇప్పుడు ఆ సమన్వయం లేకపోవటం వల్లనే సీజ్ ఫైర్ తర్వాత కూడా భారతదేశం పైకి డ్రోన్లతోటి పాకిస్తాన్ అటాక్ చేసింది అని అంటే పాకిస్తాన్ సమన్వయ లోపం కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. ఇది కొత్త కాదు. గత అనుభవాల దృష్ట్యా మనకు చాలా స్పష్టంగా కనపడుతుందంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం ఎన్నడూ నడవలేదు. సైన్యము దయాదాక్షిణ్యాల పైన సైన్యం ఆశీస్సులు ఉన్నటువంటి ప్రభుత్వాలే నడిచాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యం ఆడిస్తుంది. రైట్. శేష్ గారు మనకు స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, మనం 2 రోజుల క్రితం ఇదే డిబేట్లో మీరు 2 అంశాలను చెప్పారు, అవి ఖచ్చితంగా జరిగినాయి. ఒకటి, పాకిస్తాన్ ఆర్థికంగా కుదిరైంది, పాకిస్తాన్ కాలబేరానికి రాక తప్పదు, వేరే ఆప్షన్ లేదని, అది మనం చూస్తున్నాం డెవలప్మెంట్స్లో. అదేవిధంగా రెండో అంశం కూడా, ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి పీఓకేని వదిలిపెట్టాడు చక్రాన్ని మీరు మొన్న ఖచ్చితంగా చెప్పారు. పీఓకే మీద ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముందు డెవలప్మెంట్స్లో, మీరు చూస్తారని మీరు ఖచ్చితంగా చెప్పారు. నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ను మనం చూసాం. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరగబోయే చర్చలకు సంబంధించి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇందాక శేషు గారు మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అంటే పాకిస్తాన్ అనేది తీవ్రవాదులకి ఒక స్వర్గధామంగా మారిపోయిందనే విషయం అంతర్జాతీయ దేశాలన్నీ కూడా గుర్తించాయి. కానీ ఎందుకు ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది చర్చ జరుగుతూనే ఉంది. మనం ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన పరిణామాలను కనుక మనం ఒకసారి విశ్లేషించుకుంటే, శేషు గారు చెప్పినట్టు ప్రధాని మోడీ అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో, ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత పరిణామాలను కనుక మనం గమనించామంటే, మనం అటాక్ చేసేసిన తర్వాత సంయమనం పాటించాం. కానీ ఆ పీఓకే దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా కవింపు చర్యలకు పాల్పడుతూ వచ్చారో, అదే కాకుండా మనకి సరిహద్దు ప్రాంతాల్లో 4 రాష్ట్రాలకు సంబంధించిన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఎలా కవింపు చర్యలకు పాల్పడ్డారో విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ మీద ఒక రకంగా చూడాలంటే, ఇప్పుడు ఆయన ఎంత సంయమనం పాటించి వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు అమెరికా జోక్యంతో ఏమైపోయింది, ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలన్నీ ప్రధాని మోడీని నిలదీసే ఒక పరిస్థితి వచ్చింది. మీరు ఏ బేస్ మీద ఒప్పందం కుదుర్చుకున్నారు, మీరు శాంతి చర్చలకి అంగీకారం ఎలాగ తెలిపారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అమెరికా ప్రకటించడం ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, అమెరికా మన విషయంలో ఇప్పుడు మనం చెప్పాలి, కానీ పాకిస్తాను మన ఇద్దరం ఒక సంయుక్త ప్రకటన చేస్తే బాగుండేది. అలా కాకుండా అమెరికా వచ్చి నేను సూచన చేయడం వల్ల ప్రధాని మోడీ అదేవిధంగా పాకిస్తాన్ పాలకులు ఒప్పుకున్నారని చెప్పి అక్కడి నుంచి వైట్ హౌస్ నుంచి ఆయన చేసిన ప్రకటనతో ఏమైపోయింది, మీ మొత్తం మీ వ్యవహారాన్ని అక్కడి నుంచి ట్రంప్ ఆపరేట్ చేస్తున్నారు, మీరు ఆయన చేత్తో కీలు బొమ్మగా మారుతున్నారా అని చెప్పి ప్రతిపక్షాలు మోడీ మీద విమర్శలు చేయడానికి ఆపరేషన్ సింధూర్ అప్పుడేమో అఖిలపక్ష భేటీ పెట్టారు. ఇప్పుడు విరమణ సమయంలో ఎందుకు డిమాండ్ చేశారు కదా, పార్లమెంట్ సెషన్ అయినా పెట్టండి, లేకపోతే మీరు ఆల్ పార్టీ మీటింగ్ అయినా పెట్టండి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు దేశ భద్రత అనేది చాలా ముఖ్యం. అంటే మోడీకి ఈ విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మొత్తం దేశ ప్రజలందరూ కూడా పలు సందర్భాల్లో గ్రహించారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా మోడీ తన నిజాయితీని చాటుకున్నారనే ఒక చర్చ జరిగింది. కానీ 2-3 రోజులుగా మనం అటాక్ చేసిన తర్వాత యుద్ధం అనే దానికి మనం కాలు దుబ్బట్లేదనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికే భారత్ అనేది సంయమనం పాటించింది. కానీ ఎందుకంటే మనం వెళ్ళి కొట్టాలనుకుంటే పెద్ద విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎందుకు వ్యూహాత్మకంగా ఇప్పుడు అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలనే ఒక వ్యూహంతో సంయమనం పాటించింది భారత ప్రభుత్వం. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది చివరికి, మనం ఈ కావాలని అమెరికా చెప్పినట్టు మనం ఈ రకంగా ఒత్తిడికి లొంగుతున్నాం అని చెప్పి విమర్శలు రావడంతో వెంటనే అలర్ట్ అయిపోయారు మోడీ. ఆయన అందుకనే ఏంటంటే చర్చలు అనేవి నామమాత్రం అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. చర్చలకు రావాలంటే ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే పాకిస్తాన్కి ముందుకు రావాలి, లేకపోతే మేము యుద్ధాన్ని కొనసాగించేస్తామని సంకేతం ఇచ్చేశారు.
ఇప్పుడు తేల్చుకోవాల్సింది వాళ్ళ కోర్టులో ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఓకే, వాళ్ళు ఏంటంటే ఈ కండిషన్స్ ఒప్పుకుంటే చర్చలకు రావాలి, లేకపోతే చర్చలు జరపడంలో ఎలాంటి ఉపయోగం లేదు, యుద్ధం అనేది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి నిన్న పాకిస్తాన్ మాకు దేశ వైమానిక దళం తరపున కూడా స్పష్టం చేయడానికి మనం చూసేసాం కదా. కాబట్టి ఏంటంటే మనం యుద్ధానికే సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పిన కండిషన్స్ అంటే మనం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం, మేము దాడి చేస్తే ఎలాగుంటుందని చెప్పి రుచి చూపించింది భారత ఆర్మీ కానీ వైమానిక దళం కానీ. కానీ ఇంకా కొనసాగితే దాని పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాబట్టి చర్చలు జరపడానికి ముందే మన వైఖరి, మన స్టాండ్ ఏంటనేది స్పష్టంగా చెప్పేశాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. తన మీద వచ్చే రాజకీయ విమర్శలను దృష్టిలో పెట్టుకుని కూడా మోడీ నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు అమెరికా ప్రతినిధి వచ్చి తనతో చర్చలు జరిపినప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది చక్రి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్ ఏమాత్రం మన చేసిన ఈ కండిషన్స్కి వాళ్ళు కనుక అంగీకరించకపోతే మెయిన్గా వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే ఇందాక శేషు గారు చెప్పినట్టు సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏదైతే మనం రద్దు చేశామో దాని ఒత్తిడి అయితే బాగా పెరుగుతూనే ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే మిగిలిన అన్నింటినీ వాళ్ళు ఏదో రకంగా కాంపన్సేట్ చేసుకోవచ్చు, కానీ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి కనుక వచ్చేస్తే దాన్ని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక విమర్శల అవకాశానికి ఒక తావు ఇచ్చినప్పటికీ కూడా మన అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఇందాక శేషు గారు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఆ వైఖరితో స్పష్టంగా ముందుకెళ్తున్న కారణంగా చక్రి భారత్ వైఖరి స్పష్టం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి ఏంటని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే నిన్న మోడీ చెప్పిన ప్రకటనలో ఆయన ఒక సంకేతాలు ఏదైతే ఇచ్చారో, మేము మీడియేషన్కు ఒప్పుకోము అని చెప్పి ఆయన స్పష్టం చేసేసారు. అమెరికా మీడియేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఎందుకంటే అమెరికా చెప్పినందుకు చర్చలు జరిపామనడం ఒక ఎత్తు, అమెరికా ఎలాగ అడ్వాంటేజ్ తీసుకుంది, నేను అవసరం అయితే ముందుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య కాశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం వహిస్తాను, ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా అని చెప్పి ట్రంప్ చెప్పడం చూసి ట్రంప్ ఇంకొకటి వ్యంగ్యాస్త్రాలు కూడా 1000 సంవత్సరాలు అయినా కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు అనేటట్టు అది మోడీ కోపం వచ్చింది. అంటే నాట్ ఓన్లీ మోడీ, అంటే మనం భారతదేశం ఎప్పుడు కూడా కాశ్మీర్ వ్యవహారంలో గత ప్రధానులు ఎవరైనా కూడా మీడియేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవనే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని అనుకూలంగా తీసుకుని ట్రంప్ దీంట్లో వేరు పెడదాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మనకు ప్రధాని మోడీ సంకేతాలు ఇచ్చేశారనడం చాలా పెద్ద విషయం. కాబట్టి భారత్ వైఖరి అనేది ఏంటో స్పష్టమైపోయింది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది పాకిస్తానే ఈ కండిషన్స్కి ఒప్పుకుంటుందా లేదా అని. కానీ ఈ కండిషన్స్కి పాకిస్తాన్ ఒప్పుకోవడం అనేది అది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే. కానీ అనేది కూడా ఆలోచించాలి. పాకిస్తాన్ తిరిగి గమ్మత్తుగా ఉంటుంది రామచంద్రరావు గారు, దేశ ప్రజల కంటే మాకు టెర్రరిస్టులే ముఖ్యం అన్న విధంగా ధోరణి కనిపిస్తూ ఉంటుంది. చక్రి ఇప్పుడు వాళ్ళ ఉనికే ఏంటంటే ఫస్ట్ నుంచి చూస్తే మీతో దేశాలన్నీ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద చూస్తూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ అనేది వాళ్ళ ఉనికి మొత్తం చూస్తే భారత్ లో అశాంతి సృష్టించడం, ఇక్కడ హింసను ప్రేరేపించడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఈ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఈ 3 అజెండాల మీద మీరు మొదటి నుంచి చూసుకుంటూ వస్తే గత 50 ఏళ్ళుగా మనం 1965 వార్ తర్వాత అయినా వాళ్ళలో బుద్ధి వస్తుందంటే ఆ బుద్ధి రాలేదు. వాళ్ళు అదే వాళ్ళ వైఖరిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి? భారత్లో అలజడి సృష్టించడమే వాళ్ళ అజెండా. ఇందాక శేషు గారు ఒక విషయం చెప్పారు, ఏంటి ప్రధానంగా ఆయన చెప్పిన విషయం, ఇప్పుడు తీవ్రవాదాన్ని అక్కడే ప్రోత్సహిస్తున్నారని చెప్పి అందరూ గుర్తించారు. చాలా మంది నిషేధిత తీవ్రవాద సంస్థలకి సంబంధించి పాకిస్తాన్ అనే దాంట్లో వాళ్ళ శిక్షణా శిబిరాలు ఉన్నాయి అని చెప్పి అమెరికా కూడా గుర్తించిందన్నారు. కానీ ఇన్ని తెలిసిన అమెరికా మిగిలిన దేశాలన్నింటిలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలని కట్టడి చేయడానికి వ్యూహాన్ని అనుసరించి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. కానీ పాకిస్తాన్ విషయంలో బిన్ లాడెన్ కూడా అక్కడే దొరికాడని తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్లో నిషేధిత తీవ్రవాద సంస్థలు అక్కడ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది అమెరికా నుంచి అందుతూనే ఉంది, IMF నుంచి కూడా అందుతూనే ఉంది. నిజంగా కట్టడి చేయాలంటే చేయాలి కదా. ఇప్పుడు జరుగుతున్న తీవ్రవాదానికి సంబంధించి ఇప్పుడు రిటాలియేషన్ చేశారు వాళ్ళు, మనం చేసిన తీవ్రవాదం మీద దాడికి. దాని మీద స్పందించమంటే ట్రంప్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మీరు గమనించారంటే ఇదంతా సర్వసాధారణమే అని చెప్పి ఆయన దాటేశారు ఆ ప్రశ్నని. కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వైఖరి ఎప్పటికీ మనకి అమెరికా అనేది ఒక నమ్మదగ్గ ఒక మిత్రుడు కాదు భారతదేశానికని లేటెస్ట్ గా ట్రంప్ చేసిన కామెంట్స్ బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సిచ్యువేషన్ బట్టి మనకి శత్రువులు ఎవరు మిత్రులు అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది. అవును, అంటే అమెరికా మీద మనం నమ్మకం పెట్టుకునే అవకాశమే లేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా పాకిస్తాన్కి కొంత ఎడ్జ్ ఇస్తారనేది కూడా వాళ్ళ మాటలో. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో ఇప్పుడు ఆయన ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
అయితే శేషు గారు మీరు చెప్పరండి, ఉగ్రవాదులపై యుద్ధం చేస్తామంటున్న పాశ్చాత్య దేశాలకు అసలు ఆ ఉద్దేశం ఉందంటారా? IMF నిధులు పాకిస్తాన్కి అసలు ఎందుకు ఇస్తున్నారంటారు? ఎందుకంటే IMF నిధులు పాకిస్తాన్ తీసుకుని వాళ్ళు ఏదో దేశ బాగు కోసమో దేశ ప్రజల కోసమో వాడుకోవడం లేదు కదా. టెర్రరిస్ట్ క్యాంపులని పెట్టుకొని టెర్రరిస్టులని బాగు చేయడం కోసం, టెర్రరిస్టులకి ఆయుధాలు సమకూర్చడం కోసం IMF నిధులని దుర్వినియోగం చేస్తున్న పాకిస్తాన్కి ఎందుకు సహాయం చేస్తున్నారు? ఒక పక్క రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు, తర్వాత అటాక్స్ జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్వము IMF కి మే 10వ తారీఖు నాడు ఒక విజ్ఞప్తి చేసింది. ఏమని చేసింది? మీరు బెయిల్అవుట్ ప్యాకేజీ కింద పాకిస్తాన్ కి నిధులు ఇవ్వటం వల్ల వాళ్ళు టెర్రరిస్ట్ ఫండ్స్ కి సప్లై చేస్తున్నారు అనేటటువంటి ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మీరు నిధులు ఇవ్వద్దు అనేటటువంటి ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కూడా IMF పాకిస్తాన్ కి మే 10వ తారీఖు నాడు $1 బిలియన్ అంటే 8,500 కోట్ల రూపాయల ఎయిడ్ ని ప్రకటించినటువంటి సందర్భాన్ని చూసాం. అంతకుముందు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటలీలో జరిగినటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పాకిస్తాన్ కి ఎయిడ్ ఇవ్వటం వల్ల, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు సహాయం చేయటం వల్ల మీరు ఇస్తున్నటువంటి ఫండ్స్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి ఫండ్స్ ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు కాకుండా, ప్రజల కోసం కాకుండా, ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, ఆయుధాలు సమకూర్చుకోవడానికి వాడుతున్నారు. మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పినప్పటికి కూడా అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఎవరి కనుసన్నల్లో ఉంటాయి? అమెరికా కనుసన్నల్లోనే ఉంటాయి. అమెరికా సంకేతాలు లేకుండా, అమెరికా యొక్క యాక్సెప్టెన్సీ లేకుండా పాకిస్తాన్ కి ఇన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఈ అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు చేస్తున్నాయా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. తర్వాత ఒకటి, మనకి వరల్డ్ బ్యాంక్ లో ఇటీవలనే జరిగినటువంటి ఒక పరిణామం, అంటే ఉగ్రవాద దాడులు, పహల్గామ్ ఉదంతం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పాకిస్తాన్ వెళ్లి ఒక అభ్యంతరాన్ని చెప్పింది. గతంలో మీరు సింధు జలాల ఒప్పందం కుదిరించడంలో మీరు UNO కీలక భాగస్వామ్యం వహించారు. ఇప్పుడు భారత అన్యాయంగా మాకు వచ్చేటటువంటి జలాలను ఆపేసింది, జోక్యం చేసుకోవాలి అంటే వరల్డ్ బ్యాంక్ చెప్పింది, ఒప్పందం కుదిరించడానికి మాత్రమే మేము ఆ రోజు ఉన్నాము, ఆ ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోటే దాన్ని పరిష్కరించుకోవాలి, వరల్డ్ బ్యాంక్ దాంట్లో జోక్యం చేసుకోదు అని IMF అధ్యక్షుడు, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా చెప్పినటువంటి ఉదంతాన్ని కూడా మనం చూసాం. అయితే నిన్న భారత ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏంటి అనంటే, ఉగ్రవాదానికి సింధు జలాల ఒప్పందానికి లింక్ పెట్టారు. ఏం లింక్ పెట్టారు? మీరు ఉగ్రవాద చర్యలను ఇట్లనే కొనసాగిస్తే సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించము మేము అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపించినంత కాలం, వాళ్ళు ఉగ్రవాదులకు అడ్డాగా మారినంత కాలం, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నంత కాలం మనం సింధు జలాలను పాకిస్తాన్ కు వదిలేటటువంటి ప్రసక్తి లేదు అనేటటువంటి ఒక స్పష్టమైన సందేశాన్ని భారత ప్రధానమంత్రి నిన్నటి రోజున పంపించారు. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈ విధమైనటువంటి ఒత్తిడి చేస్తేనైనా పాకిస్తాన్ కనీసం ఉగ్రవాదులను ప్రోత్సహించకుండా ఉంటుందా, వాళ్ళ ప్రజలను పణంగా పెడుతుందా, లేకపోతే ఉగ్రవాదులనే అలాగే ప్రజలను పణంగా పెట్టి ప్రోత్సహిస్తుందా అనేది ఒకటి ప్రపంచం ముందుకు రాబోతుంది భవిష్యత్తులో. ఇదొకటైతే, రెండోది, ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కొంత అసంతృప్తి అయితే దేశ ప్రజల్లో ఉంది. ఎందుకున్నది అనంటే, ఒక సిమిలారిటీ చెప్తాను నేను. ఆ సిమిలారిటీ ఏంటి అనంటే, ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ఒక ప్రతిపాదన చేశాడు. ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ జరగాలి అని ఒక ప్రతిపాదన చేస్తే పుతిన్ దాన్ని నిర్బద్ధంగా తోచిపుచ్చారు. తోచిపుచ్చటమే కాదు, ఏం చెప్పారంటే, ఈ కండిషన్స్ కి ఉక్రెయిన్ గనక ఒప్పుకుంటే మేము కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని కండిషన్ బేస్డ్ పెట్టారు. అంటే ఏకపక్షంగా ఒప్పుకోలేదు, కండిషన్ బేస్డ్ పెట్టారు. కానీ ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికా చేసినటువంటి ప్రతిపాదనని భారత్ ఎలాంటి కండిషన్ లేకుండా ఆమోదించటం, సీజ్ ఫైర్ కు ఒప్పుకోవటం, కాల్పుల విరమణకు ఒప్పుకోవటం కొంత అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. కానీ నిన్నటి రోజున, అంటే మే 11న భారత ప్రధానమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి కండిషన్స్ DGMOల సమావేశానికి ముందు, సైనికాధికారుల సమావేశానికి ముందు పెట్టడం అంటే మన ఉద్దేశం ఏంటో స్పష్టంగా బయట పెట్టారు. కాబట్టి ఇవాళ చర్చల సందర్భంగా వచ్చేటటువంటి అజెండా కూడా మనకి స్పష్టమైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒక అంశం. అయితే మూడో అంశం ఏంటంటే, మీరు ఆపరేషన్ సింధూర్ అటాక్ చేయడానికి ముందు ఒక అఖిలపక్ష సమావేశాన్ని భారత ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఏంటి అనంటే, ముఖ్యంగా LOP లీడర్
మన రాహుల్ గాంధీ దేశ ప్రతిపక్ష నేత ఒక లేఖ రాశారు నిన్నటి రోజున భారత ప్రధానమంత్రికి. మీరు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయండి, ఈ ఒప్పందాల పైన, ఈ సమావేశాల పైన, ఈ ఆపరేషన్ సింధూర్ పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఒక ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని ఒక లేఖ రాయటం జరిగింది. బట్ దాని పట్ల భారత ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. శేషు గారు ఒక విషయం అండి, ఇప్పుడు మీరు అన్నారు ఉగ్రవాదాన్ని అణిచేయడం అనేది ఇప్పుడు అమెరికా ప్రధాన అజెండాగా పెట్టుకుంది అనేది మీరు చెప్పారు. దాని విషయంలో అమెరికా వైఖరితో పాటు మనం తీసుకోవాల్సిన ఇప్పుడు ఈ చర్చల్లో ఒక ప్రధాన అంశం కూడా చర్చకు రావాలి కదా. ఎందుకంటే పుల్వామా దాడి మా పనే అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఒక సైనికాధికారి ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ చెప్పడం చూసాం కదా మనం. ఇప్పుడు అంటే ఒక సైనిక అధికారి వచ్చి ఓపెన్ గా ఉగ్రదాడి మా పనే, ఇది మా వ్యూహాత్మక ఎత్తుగడే అని చెప్పి ఓపెన్ గా చెప్పడం అనేది దేనికి సంకేతం? మీరు దాన్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? అదే ఇప్పుడు చర్చల సందర్భంగా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉగ్రవాదమే కదా. ఉగ్రవాదానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఉగ్రవాద సంస్థలను ఎట్లా పెంచి పోషిస్తున్నారు, దానికి ఫండింగ్ ఎందుకు ఇస్తున్నారు, ఒకటి చాలా స్పష్టంగా నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. ఉగ్రవాదాన్ని మేము ఒక సైనికాధికారి వచ్చి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడ చూడాల. మీరు కూడా బహుశా ఎక్కడ విని ఉండరు కదా. ఇప్పుడు మనకి పాకిస్తాన్ విషయంలో చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో కనిపించింది, ఓపెన్ గా కనపడుతున్నది ఏంటి అని అంటే, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం గాని పాకిస్తాన్ సైన్యం గాని అండదండలు లేకుండా అంత పెద్ద ఉగ్రవాద సంస్థలని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. దీని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా. అది మన భారతదేశం వాళ్ళు ఒక సైనికాధికారి ఆ రకంగా వచ్చి ప్రకటించడం అనేది చూసి దాన్ని మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందుకు తీసుకెళ్ళి, చూసారా ఒక సైనికాధికారి ఇలా ప్రకటించారు కాబట్టి తీవ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రపంచ దేశాల ముందు తెలియజేసే అవకాశం దొరుకుతుంది కదా అంటున్నారు. మనకే కాదు, ఇప్పుడు దీంట్లో విచిత్రం ఏంటంటే, మీరు మే 11 నిన్నటి రోజున జరిగిన పరిణామం చూడండి. ఇప్పుడు అక్కడ లిబరేషన్ బిఎల్ఏ ఉంది, బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళే ప్రకటిస్తున్నారు పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశము, ఇది ఉగ్రవాదులకు అడ్డాగా మారినటువంటి దేశము అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు బెలూచిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రజలుగా చూస్తే వాళ్లే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏముంటుంది దాంట్లో. కాబట్టి పాకిస్తాన్ సైన్య ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది అనేది చాలా స్పష్టం కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముషరాఫ్ ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకు? సైన్యము సైన్యాధికారి అధ్యక్షుడిగా వచ్చాడు కాబట్టి, ప్రధానమంత్రిగా వచ్చాడు కాబట్టి. తర్వాత వచ్చినటువంటి ఇమ్రాన్ ఖాన్ హయాంలో కొంతమేరకు భారత్ పాకిస్తాన్ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. మళ్ళా ఇప్పుడు షహబాజ్ షరీఫ్ వచ్చిన తర్వాత ఒక సైన్యం చేతిలో అది కీలుబొమ్మ ప్రభుత్వం, పూర్తి స్థాయి మెజారిటీ కూడా లేదు. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి వాళ్ళు అక్కడ ఒక సివిలియన్ గవర్నమెంట్ ని నడుపుతున్నారు. దానికి పూర్తి ప్రజల మద్దతు కూడా లేదు. అది సైన్యం మద్దతుతో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వము. ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా వాడు కాల్పులు జరపడానికి పాకిస్తాన్ కాల్పులు జరిపింది అనే దానికి కారణం కూడా అక్కడ ప్రధానికి సైన్యాధ్యక్షుడికి మధ్య సమన్వయం లేదు అని చెప్పి ఒక వాదన వినిపించింది. నేను అన్నాను కదా మన చర్చలో కూడా, నేను ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. అక్కడ ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యం మునీర్ కి సమన్వయం లేకపోవటం వల్లనే ప్రభుత్వ స్థాయిలో సీజ్ ఫైర్ కి అంగీకరించి సైన్యం స్థాయిలో వాళ్ళు మళ్ళా శ్రీనగర్ లో దాడులకు తెగబడినటువంటి సందర్భాన్ని చూసాం. అందుకని అక్కడ సైన్యం చేతిలో నడిచేటటువంటి ఒక పపెట్ ప్రభుత్వం అండి, అది ఒక టాయ్ లాంటి ప్రభుత్వం. అది అంటే సైన్యం ఏది ఆర్డర్స్ ఇస్తే ఏది చేస్తే అది. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి అదేనండి తేడా, చాలా స్పష్టమైనటువంటి తేడా ఏంటంటే, అక్కడ ప్రభుత్వము సైన్యం చేతిలో కీలుబొమ్మ అయితే, ఇక్కడ ప్రజలు ప్రభుత్వము మొత్తం భారత సైన్యం అండగా నిలబడ్డాం, భారత సైన్యానికి ఒక స్వేచ్ఛనిచ్చాం. అందుకే బాధ్యతాయుతమైనటువంటి దాడులు మాత్రమే భారత సైన్యం చేసింది. మరి మీరు అంటున్న ప్రకారం చూస్తూ ఉంటే, మరి ఈ రోజు జరగబోయే ఏదైతే ఒక చర్చలు ఉన్నాయో దాంట్లో మన కండిషన్స్ మనం ఓపెన్ గా చెప్పేశాం, మనం ఏం చేయబోతున్నాం, మనకి ఏంటి, మన డిమాండ్స్ ఏంటి అనేది చెప్పేశాం. మరి దానికి అక్కడ ఉన్న సైన్యాధ్యక్షుడు ఒప్పుకుంటాడని మీరు అనుకుంటున్నారా?
అది ఒప్పుకోకపోతే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి? సమరమా సామరస్యమా అనేది ఖచ్చితంగా మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ ప్రతిపాదనలకు ఒప్పుకోడు. ఎందుకు అనంటే పెహల్గాం ఉదంతానికి ముందే అక్కడ జరిగినటువంటి ఒక అఫీషియల్ మీటింగ్స్ లో 2 మాటలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడు అనంటే పాకిస్తాన్ ఒక దేహంలో నరం లాంటిది, అంటే పాకిస్తాన్ అనేది కాశ్మీర్ అనేది దేహంలో ఒక నరం లాంటిది, కాబట్టి పాకిస్తాన్ కి ఎప్పుడూ కాశ్మీర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశమని ఒక స్పష్టం చేశాడు. రెండోది మా దేశంలో తీవ్రవాద సంస్థలు ఉన్నాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి కాశ్మీర్ ని పక్కన పెట్టి వాళ్ళు చర్చిస్తారని నేనైతే అనుకోవటం లేదు. తర్వాత ఉగ్రవాదుల్ని నిర్మూలించి ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను భారత ప్రభుత్వానికో లేకపోతే అమెరికా ప్రభుత్వానికో పట్టిస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ దీని పరిణామాలు పాకిస్తాన్ కి చాలా డేంజర్ గా ఉంటాయి. ఇప్పుడు భారత్ ప్రతిపాదనలు కానీ అమెరికా ప్రతిపాదనలు కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలండి. అమెరికానే ఎందుకు మీడియేటరీ చేసింది సీజ్ ఫైర్ కి అనేటటువంటి విషయం ఏంటంటే, ఒకటి భారతదేశము అమెరికాకి ఒక బిగ్ ట్రేడ్ పార్ట్నర్. భారతదేశంలో కనుక ఈ విధమైనటువంటి అశాంతి ఉంటే అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమెరికన్ ఎకానమీపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికో లేకపోతే సూచనలు చేయడానికో చొరవ తీసుకోవడానికో ముందుకొచ్చింది. రెండోది పాకిస్తాన్ అనేది సహజ మిత్రుడు అమెరికాకి మొదటి నుంచి. మనం ఒకప్పుడు ప్రచండ యుద్ధం జరిగినప్పుడు కానీ మొదటి నుంచి కానీ మనం రష్యా వైపు ఉంటే పాకిస్తాన్ అమెరికా వైపు ఉంది. కాబట్టి పాకిస్తాన్ అమెరికాకు ఒక సహజ మిత్రుడు, తన మిత్రుడిని కాపాడుకోవటం. రెండోది భారత్ అమెరికాకి ఒక బిగ్ ట్రేడ్ పార్ట్నరు, ట్రేడ్ ప్రయోజనాలను ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవటం. కాబట్టి ఈ 2 దేశాలలో ఈ విధమైన ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా పైన పడుతుంది. కాబట్టి అమెరికా ఈ విషయంలో చొరవ తీసుకున్నది, మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చి సీజ్ ఫైర్ ప్రకటన వాళ్లే చేశారు. ఆ జెడి వాన్స్ కావచ్చు, మార్క్ రూబియో కావచ్చు, ట్రంప్ కావచ్చు. అమెరికా ఎలా ప్రకటిస్తుంది, మన వైఖరిని అమెరికా ఎలా తెలియజేస్తుందని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి కదా మోడీని. సహజమే కదా. ఇప్పుడు మనం అమెరికా ఎప్పుడైతే సూచన చేసిందో దానికి ఒప్పుకున్నటువంటి సందర్భంలో దానికి వచ్చే రిఫర్కేషన్స్, దాని నుండి వచ్చేటటువంటి ప్రభావాలను మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా మనం అమెరికా డైరెక్షన్ లోకి వెళ్ళామా అనేటటువంటి ఒక అపోహ వచ్చింది. కానీ అమెరికా పెట్టిన షరతులో లేకపోతే అమెరికా సూచనలో దేనికోసం పాటించామంటే ఇప్పుడు భారతదేశం అప్కమింగ్ చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇలాంటి ఉద్రిక్తతల వలన అది ఎకానమీ పైన భారం పడుతుంది, ప్రభావం పడుతుంది. కాబట్టి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో ఇట్లాంటి ఆబ్స్టాకిల్స్, ఇట్లాంటి అడ్డంకులు వద్దు అని అనుకొని వాళ్ళ సూచన మేరకు మనం ఆగిపోయాం. అంతేగాని వాళ్ళ డైరెక్షన్ ఇస్తేనో లేకపోతే వాళ్ళని డిక్టేట్ చేస్తేనో భారతదేశం ఆగిపోదు. భారతదేశానికి అంతకంటే బలమైనటువంటి శక్తి ఉన్నదనే విషయం చాలా స్పష్టం చేశాము. అది స్పష్టమవుతుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు మన డిస్కషన్ స్టార్టింగ్ లోనే చెప్పారు, 2 కండిషన్స్ ని మనం స్పష్టంగా చెప్పేశాం. ఒకటి వచ్చేసి ఉగ్రవాదుల్ని అప్పగించాలి, రెండోది వచ్చి పీఓకేని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే కండిషన్స్ మీద మన భారత్ ఈ చర్చలకు అంగీకరించింది. ఇది ఒప్పుకోకపోతే మన ఫర్దర్ వైఖరి ఏ రకంగా ఉండబోతోంది, మనం ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళ యుద్ధం అనివార్యం అయితే పీఓకేని స్వాధీనం చేసుకునే వరకు భారత్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ అమెరికా మధ్యవర్తిత్వంతో మళ్ళీ ఈ యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అసలు చర్చల ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఉగ్రవాదమే వస్తుంది. మిగతావన్నీ సెకండరీగా వస్తాయి. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశమే కదా ఇప్పుడు చాలా ప్రధానమైన కీలక అంశంగా ఉంది. రెండోది, భారత ప్రధానమంత్రి చాలా సంయమనంగా బాధ్యతయుత ఒక ప్రకటన చేశారు. పీఓకేని మేము తీసుకుంటాం అనలేదు. పీఓకేని మీరు మాకు అప్పగించటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. పాకిస్తానే దీనికి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము పీఓకేని ఆక్రమించుకుంటాం, తీసేసుకుంటాం అంటే అది బలప్రయోగం అవుతుంది. ఆ కండిషన్ కి వాళ్ళు ఒప్పుకోకపోతే అంటున్నా, ఎలా ఒప్పుకుంటారండి? మనం పాకిస్తాన్ మన వైఖరి ఎలా ఉంటుంది అంటున్నా. ఎలా ఉంటుంది అనేది కాదు, కానీ ఒక దేశము అంత ఈజీగా వదులుకుంటుందా? బట్ మన 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి ఏంటంటే, మనం కశ్మీర్ ని మనం ఎలా చూస్తున్నాం?
ఒక రాష్ట్రంగా చూస్తున్నాం, ఒక పర్యాటక కేంద్రంగా చూస్తున్నాం, ఒక సివిలియన్ సొసైటీని ఏర్పాటు చేసేటటువంటి ఒక కేంద్రంగా చూస్తున్నాం, అది మనకి ధర్మబద్ధంగా వచ్చినటువంటి ఒక రాష్ట్రంగా చూస్తున్నాం. కానీ పిఓకేని వాళ్ళు ఎట్లా మలిచారు? పాకిస్తాన్ పిఓకేని ఒక ఉగ్రవాదుల అడ్డాగా మార్చేసింది ఒకటైతే, రెండోది పిఓకేలో ఉన్నటువంటి ప్రజలే డిమాండ్ చేస్తున్నారు మేము భారత్ తో కలిసిపోతాము అనేది. శేషు గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను అడుగుతున్నది ఏంటంటే 2 కండిషన్స్ కి పాకిస్తాన్ ఒప్పుకోలేదండి. అప్పుడు నెక్స్ట్ ఏం కాబోతోంది, పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి? మన కండిషన్స్ మనం పెట్టాం, వాళ్ళు దానికి అంగీకరిస్తారా లేదా? ఆ రెండు జరగకపోతే ఫర్దర్ ఎలా ఉండబోతోంది? లేదు, అంత సింపుల్ గా పాకిస్తాన్ మనం పెట్టేటటువంటి కండిషన్స్ కి ఒప్పుకొని దారికి వస్తుంది అనేటటువంటి చరిత్ర మనకి ఎప్పుడు చెప్పట్లేదు. కాబట్టి ఒకటి స్పష్టం, అది జరగదు అనుకునే భారత ప్రధానమంత్రి నిన్నటి రోజున ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక నుంచి పాకిస్తాన్ వైపు నుండి గాని, పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల నుంచి గాని ఏ దాడి జరిగినా దాన్ని ఎట్లా చూస్తాం? దాడిగా చూడం. అది యుద్ధానికి వార్ బ్యాటిల్ కి కాల్ ఫర్ చేసినట్టుగా, అంటే యుద్ధానికి మేము సిద్ధమవుతాము, యుద్ధం చేస్తాము మేము అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. అంటే ఇది చాలా బలమైనటువంటి ప్రకటన. మీరు కేవలం మా పైన ఉగ్రవాదులను పురికొల్పితే అది యుద్ధ చర్యగానే మేము భావిస్తాము అని చెప్పాడు ప్రధానమంత్రి. కాబట్టి భవిష్యత్తులో ఏ ఉగ్రవాద దాడి జరిగినా, ఏ ఉగ్రవాద సంస్థ భారతదేశం పైన చిన్నదో పెద్దదో దాడి చేసినా గతంలో లెక్క స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అవో ఇవో చేయటం కాదు, బట్ అది యుద్ధ చర్యగానే భావిస్తాము, అది యుద్ధానికి పిలిచినట్టుగా భావిస్తాను, మేము యుద్ధం చేస్తామనేటటువంటి విషయమే ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనకి చెప్తున్నప్పటికీ కూడా 2 కండిషన్స్ మీరు చెప్పిన ఒక అంశమే ఎక్కువ ఫోకస్ అవుతుందంటారా? ఒక్కటే విషయం ఏంటి అంటే, ఇప్పుడు బాల్ పాకిస్తాన్ కోర్టులో ఉంది. వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు, భారత ప్రభుత్వం కాదు. మనకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నిటినీ మనం వ్యక్తం చేశాం, బట్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది పాకిస్తాన్ ఇప్పుడు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ కి ఇంతకంటే పెద్ద నష్టం జరుగుతుంది. ఆర్థికంగా జరుగుతుంది, సైనిక పరంగా జరుగుతుంది, భద్రత పరంగా కూడా జరుగుతుంది. వాటికి పాకిస్తాన్ సిద్ధపడితే పాకిస్తాన్ నష్టపోతుంది. భారత్కి వచ్చే నష్టం ఏంటది? ఎటుపోయినా పాకిస్తాన్ కి ముందు నుయ్యి వెనకొయ్యన్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఒప్పుకోకపోతే యుద్ధమే అనివార్యమైతే. ఇప్పటికి జస్ట్ మనం ట్రైలర్ చూపించాం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ద్వారా పాకిస్తాన్ కి చెందిన కీలకమైన 9 ఎయిర్ బేస్లను అయితే పేల్చివేస్తాం. ఇంకా 13 కూడా మన టార్గెట్ లో ఉన్నాయి. ఇంకా 13 ఎయిర్ బేస్లు అయితే ఉగ్రవాద సంస్థలు అయితే మనకు 13 టార్గెట్ గా ఉన్నాయి. వాటిని కూడా ధ్వంసం చేసే ఆలోచన అయితే ఉంది. అయితే ఎప్పటికప్పుడు 100 కొద్ది డ్రోన్లను కూడా S-400 సుదర్శన చక్ర క్షిపణితో కొట్టు కూడా ఎప్పటికప్పుడు తిప్పుకొట్టిన భారత్. ఇంకా దీనికే పాకిస్తాన్ వణికిపోయింది, కాలబేరానికి వచ్చింది. ఇంకొకటి తమాషా రామచంద్రరావు గారు, అయితే పాకిస్తాన్ వాడిన క్షిపణి మిస్సైల్స్ అయితే ఏవి ఉన్నాయో చెన్నై నుంచి వచ్చినాయి, చైనా నుంచి వచ్చినాయి. అయితే అక్కడ టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి. ఈ మిస్సైల్స్ ఎయిర్ జెట్లు మాత్రం అక్కడ పైలట్లు సరైన ట్రైన్ లేక పాకిస్తాన్ కాకుండా చైనా వాళ్ళు వచ్చారని భారత్ నిన్న త్రివిధ దళాల ఆర్మీ అధికారులు చెప్పిన పరిస్థితిలో వాళ్ళు టార్గెట్ చేసి కొడితే చైనా కూడా ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టు చైనా, టర్కీ, పాకిస్తాన్ వణికిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఒకటే కాదు, ఇక త్రివిధ దళాలు ఫుల్ పవర్స్ ఇచ్చారు నరేంద్ర మోడీ. బ్రహ్మోస్ తర్వాత ఇంకా అగ్ని ఉంది, పృథ్వీ ఉంది, తేజస్ ఉంది. దీనితో దేంతోటి దాడి చేస్తారని కూడా బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ కాలబేరానికి అయితే వచ్చింది. శేషు గారు, ఇప్పుడు మనం యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు చాలా పరిమితమైనటువంటి ఆయుధాలు వాడాం. మనకు ఉన్నటువంటి అసలు ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఆయుధ సామాగ్రి తోటి భారత సిచ్యువేషన్ మారింది, పరిస్థితులు మారినాయి. భారత్ని తట్టుకునే శక్తి అయితే పాకిస్తాన్ కి లేదు ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే. మనం చాలా లిమిటెడ్ గా S-400 లాంటి ఒక సుదర్శన చక్రాలను వాడాము. రెండోది బ్రహ్మోస్ లాంటి వాటిని వాళ్ళకి పైన ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయడానికి వాడాం. అంటే మనం చాలా లిమిటెడ్ గా ఒక 2-3 అస్త్రాలను మాత్రమే వాడాం. కానీ పాకిస్తాన్ చైనా నుండి వచ్చిన, టర్కీ నుండి వచ్చినటువంటి వేలాది డ్రోన్లను విచక్షణ రహితంగా వాడేసింది. అంటే ఎక్కడ ఇప్పుడు సరిహద్దు గ్రామాలపైన వాడారు, సరిహద్దు ప్రజలపైన వాడినటువంటి సందర్భం ఉంది, జనావాసాల పైన వాడినటువంటి సందర్భం ఉంది. కానీ భారతదేశం వాడిన 1-2 ఆయుధాలు కూడా మనం ఎక్కడ ఎస్కలేషన్ కి వెళ్ళలేదు. కేవలం మనం ఒక ప్రొటెక్టివ్ బ్యాండ్ గా S-400 ని ప్రొటెక్టివ్ బ్యాండ్ గా వాడాము.
బ్రహ్మోస్ లాంటి ఆయుధాలను అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి వాడాం తప్ప మిగతా ఎక్కడ కూడా మనం యుద్ధ నిబంధనలు నియమాలను ఉల్లంఘించలేదు. అదే కదా ఇప్పుడు మనకి చర్చల సందర్భం కూడా వచ్చే బలమైనటువంటి సపోర్ట్ మనకు అదే కదా. కాబట్టి మనం నిజంగా మనకు ఉన్నటువంటి ఆయుధాలన్నిటిని కూడా వాడే సందర్భం వస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు తట్టుకోగలుగుతుంది, ఎంతసేపు యుద్ధంలో నిలబడగలుగుతుంది అనేటటువంటి ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అవేమి కాదు. బట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే చర్చల సందర్భంగా పాకిస్తాన్ వైఖరి ఎట్లా ఉండబోతుంది, అది ఆ వైఖరే భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను లేదా ద్వైపాక్షిక సంబంధాలను రెండు దేశాల మధ్య ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బలోపేతం చేయబోతుంది, నిర్ణయించబోతుంది. ఒకవేళ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించేటటువంటి అంశంలో పాకిస్తాన్ కనుక కలిసి రాకపోతే పాకిస్తాన్ కి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది ఇప్పటికే స్పష్టం చేశాం. భవిష్యత్తులో కూడా స్పష్టం అవుతుంది, తెలిసి వస్తుంది. అయితే కాశ్మీర్ లో వేలు కాదు కదా అడుగు కూడా పెట్టబోమని అంగీకరించే విధంగా పాక్ పైన ఒత్తిడి తెసే అవకాశం ఉందా ఈ రోజు చర్చల్లో? అట్లే పాకిస్తాన్ కార్గిల్ సందర్భంలో భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ లోకి చొరబడినట్లుగా ఇప్పుడేమీ రాలేదు. కేవలం ఇప్పుడు జరిగినటువంటి దాడులు వైమానిక దాడులు, నేవీ దాడులు మాత్రమే జరిగాయి. బట్ భారతదేశంలోకి వచ్చేటటువంటి అవకాశము శక్తి పాకిస్తాన్ కి లేనే లేదు. చక్రి ఆ పరిస్థితే రాదు. శేషు గారు, ఇప్పుడు అమెరికా కూడా ఇంకా ఈ విషయంలో మరి ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించి ఏ రకంగా సీజ్ ఫైర్ కి డిక్లేర్ చేయడానికి ఒక కారణం అయ్యిందో రాబోయే రోజుల్లో ఆ అవకాశం కూడా ఇంకా లేకుండా పోతుంది అనుకోవచ్చా? మనం ఈరోజు చర్చల్లో కనుక పాకిస్తాన్ మీరు చెప్పినట్టు అంగీకరించకపోతే మన కండిషన్స్ ని, సార్ రాబోయే రోజుల్లో అమెరికా జోక్యానికి కూడా అవకాశం లేకుండా పోతుందని మనం అనుకోవచ్చా? చాలా విచిత్రమైన అంశం అండి. ఒకటి ఏంటంటే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య వారు జరుగుతున్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలతో పాటు అనేక మంది విజ్ఞప్తి చేశారు భారత ప్రభుత్వానికి విశ్వగురువుగా, మోడీ జోక్యం చేసుకోవాలి, రెండు దేశాల మధ్య సంయమనం లేకపోతే సయోధ్య కుదిరించడానికి మోడీ సహకారం కూడా కోరుతున్నాము అన్న సందర్భంలో మోడీ కూడా అనేక సందర్భాల్లో పుతిన్ తోటి జెలెన్స్కీ తోటి మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ఇక్కడెక్కడ కూడా భారతదేశము మధ్యవర్తిత్వం వహించమనో లేకపోతే పాకిస్తాన్ కి మాకు మధ్య సయోధ్య కుదిరించమనో ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ పాకిస్తాన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బేరుజు వేసుకున్నటువంటి పాకిస్తాన్ తన సహజ మిత్రుడైనటువంటి అమెరికాకి అప్పీల్ చేసిన క్రమం అమెరికా మనకి అప్పీల్ చేసింది. బట్ అమెరికా చేసినటువంటి అప్పీల్ ని సానుకూల దృక్పథంతో మనం దాన్ని అగ్రీ చేసాం. మనం ఎక్కడి వరకు ఒప్పుకున్నాము? సీజ్ ఫైర్ వరకు, అంటే తాత్కాలికంగా సీజ్ ఫైర్ వరకే ఒప్పుకున్నాము. బట్ చర్చల సందర్భంగా చర్చలు ఫెయిల్ అయినా పాయింట్ 1. రెండోది, ఇదే ఉగ్రవాదాన్ని మళ్ళా భారతదేశంపై కుసుగొల్పే క్రమంలో ఈ రెండు క్రమాలు భవిష్యత్తులో గనక జరిగితే మనం ఆల్రెడీ స్పష్టం చేశాం కదా, భారత ప్రధాని స్పష్టంగా మళ్ళీ సీజ్ ఫైర్ కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా లేకుండా ఆ ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయినట్టే అనేది మనం అనుకోవచ్చు. క్లోజ్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు అమెరికా వాదన కూడా, అమెరికా చేసిన ప్రతిపాదన కూడా ఇప్పటికే ధిక్కరించారు. సీజ్ ఫైర్ కి మనకి మే 10 5 గంటలకు ఒప్పుకున్నటువంటి సందర్భంలో 3 గంటల తర్వాతనే మళ్ళా కాల్పుల విరమణ ఉల్లంఘించి మీరు అనేక కాల్పులకు తెగబడినటువంటి సందర్భంలో ఒక నైతికతను కోల్పోయినట్టే కదా, ఒక మోరల్ స్టాండ్ ని వాళ్ళు కోల్పోయినట్టే కదా. వాళ్ళ బార్గెనింగ్ పవర్ అక్కడితోటే పోతుంది కదా. ఇదంతా కాదు. ఒక స్పష్టం ఏంటంటే మనం అనేక విషయాలు ఇప్పుడు మనం చాలా క్లియర్ గా పట్టుబట్టబోతుంది ఏంటంటే ఉగ్రవాదం. మీరు ఉగ్రవాద చర్యలను అలాగే కొనసాగిస్తే మా వైఖరి ఏంటో చెప్పేశారు. మీరు ఉగ్రవాదాన్ని అలాగే కొనసాగిస్తే మీకు సింధు జలాల నది విషయంలో మా వైఖరి ఏంటో చెప్పాం. సరిపోతుంది కదా. రెండు పాయింట్స్ చాలా కీలకమైనవి అండి ఉగ్రవాదానికి రిలేటెడ్ గా, రిగార్డింగ్ టు టెర్రరిజం దానికి సంబంధించి. ఒకటి, మీరు అలాగే ఉగ్రవాద సంస్థల్ని మా మీద పెంచి పోషించి దాడులు చేస్తే మా వైఖరి అది యుద్ధంగా భావిస్తాం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అదే ఉగ్రవాదాన్ని కంటిన్యూ చేసి షెల్టర్ ఇచ్చి మా పైన ఉగ్రదాడులు చేస్తే మీకు సింధు జలాల నది ఒప్పందం ని మళ్ళా మీకు పునరుద్ధరించాం, నీళ్లు కూడా ఇవ్వమనేటటువంటి ఒక ప్రతిపాదన ఆల్రెడీ పెట్టేశారు. కాబట్టి ఇది నిర్ణయించుకోవాల్సింది పాకిస్తానే కదా. పాకిస్తాన్ కనుక ఉగ్రవాదాన్ని డిస్కషన్ నన్ను అడిగిన ఫస్ట్ ప్రశ్నలో అదే చెప్పానండి, మీరు గమనించారు. అదే అయితే సింధు జలాలు కూడా వాళ్ళకి ముఖ్యమే కదా, వాళ్ళు తాగడానికి నీరు లేకపోతే ఇంకెక్కడి వాళ్ళ జనాభా 25 కోట్లు. ఒక్క సింధు జలాల పైనే వాళ్ళ 20 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు త్రాగునీరు కావచ్చు,
డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు డిపెండ్ అయి ఉంటుంది. ఇంత డిపెండెన్సీ ఉన్నటువంటి జలాలను వదులుకుంటే పాకిస్తాన్ సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు కదా. Yes. పాకిస్తాన్ లో ముఖ్యమైనటువంటి సెక్టార్ ఇబ్బంది పడుతుంది కదా. అంటే పాకిస్తాన్ ప్రజల్ని పణంగా పెట్టి అక్కడ ప్రభుత్వము అక్కడ సైన్యము భారతదేశం పైన గుడ్డి వ్యతిరేకతతో వ్యవహరిస్తారా? అట్లా వ్యవహరిస్తే పాకిస్తాన్ కు వచ్చే ఉపయోగం ఏంటి? కాబట్టి ఇప్పటికైనా అదే ట్రంప్ ఒక మాట అన్నారు, ఏది సీజ్ ఫైర్ ప్రకటన చేస్తున్న సందర్భంలో రెండు దేశాలు విజ్ఞతను ప్రదర్శించాయి అని అన్నారు. ఎక్కడ విజ్ఞతను? మనం విజ్ఞతను ప్రదర్శించాము, బట్ పాకిస్తాన్ విజ్ఞత ఏంటది? కుటిల నీతి అనేది వాళ్ళ విజ్ఞత అండి. అదే సీజ్ ఫైర్ ఒప్పుకొని మళ్ళా కాల్పులకు తెగబట్టమేనా విజ్ఞతను? రెండు దేశాలు విజ్ఞతను ప్రదర్శించాయి, రెండు దేశాలకు శుభాకాంక్షలు అని చెప్పారు. వెరీ ఈజీ. ఎక్కడుంది అది అనేది ప్రశ్న. కాబట్టి పాకిస్తాన్ ఒక నమ్మదగ్గ దేశంగా నుంచి వాళ్ళు చేస్తున్న ప్రాక్టీస్. బట్ మనం నమ్మటం అంటే ఇప్పుడు కూడా మనం నమ్మటం అంటే మధ్యలో ఒక దేశము మొదటిసారి ఒక ప్రతిపాదనకు వచ్చి సీజ్ ఫైర్ కి మీరు రెండు దేశాల్లో అంగీకరించి ఉద్రిక్తతలను తగ్గించండి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి. ఇదే అమెరికా ఆపరేషన్ సింధూర్ దాడి ప్రారంభమైనప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ హక్కు భారతదేశానికి ఉంది, దాడి చేసేటటువంటి హక్కు భారతదేశానికి ఉంది అని చెప్పింది. అక్కడే తెలిపోతుంది కదా. అంటే ఇక్కడ అమెరికా ఉద్దేశం ఏంటంటే తన సహజ మిత్రుడు పాకిస్తాన్ ని కాపాడుకునే ఒక ఎత్తుగడతోటి ప్రయత్నం చేస్తుంది, సహజమే అది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిణామాలలో భారతదేశాన్ని వదులుకోవటానికి అమెరికా సిద్ధపడటం, అది ట్రేడ్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, వీటన్నిటి కోణంలో భారతదేశం లాంటి ఒక పెద్ద మార్కెట్ వ్యవస్థను వదులుకోవటానికి అమెరికా సిద్ధపడట్లేదు. కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేటటువంటి క్రమంలోనే తన ఇంటర్ఫరెన్స్ వచ్చింది, తన ప్రతిపాదనలు వచ్చాయి. బట్ ఆ ప్రతిపాదనలు ఎవరికి? పాకిస్తాన్కి మేలు చేస్తాయి. పాకిస్తాన్కి ఏం మేలు చేస్తాయి? భవిష్యత్తులోనైనా పాకిస్తాన్ భారతదేశంతో దెబ్బతినకుండా ఉండేటటువంటి అవకాశాలకు మేలు చేస్తాయి. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా మారితే వాళ్ళకి మంచిది. మారకుండా అట్లనే ఉగ్రవాదాన్ని భారతదేశంపై కనుక ప్రోత్సహిస్తే అల్టిమేట్ గా నష్టం జరిగేది పాకిస్తాన్. శేషు గారు, ఓవరాల్ గా యావత్ భారతదేశం కూడా ఒకటే కోరుకుంది, తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే అని. కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ ఏదైతే అంశం వచ్చిందో అప్పుడు అందరూ కూడా నిరాశకు గురైన పరిస్థితి, సోషల్ మీడియా వేదికగా మోడీని విమర్శించిన పరిస్థితి. కానీ నిన్న నరేంద్ర మోడీ స్టేట్మెంట్స్, నరేంద్ర మోడీ డిమాండ్స్ చూసిన తర్వాత నరేంద్ర మోడీకి ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్న పరిస్థితి. చక్రి, సహజంగా ఒక అంశం పైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే భావించాలి. ఇప్పుడు సీజ్ ఫైర్ ఒక అవకాశం, దాన్ని భారతదేశం ఒప్పుకున్న తర్వాత భారతదేశాన్ని అప్పర్ హ్యాండ్ అయిందా, లోయర్ హ్యాండ్ అయిందా? అప్పర్ హ్యాండ్ అయింది అనేటటువంటి విషయాన్ని గమనించారు కదా. సామాన్య ప్రజానికం ఏం కోరుకుంటుంది? రాజ్నాథ్ సింగ్ ఒక మాట చెప్పారు, ఇది ఆపరేషన్ సింధూర్ కు ముందు, భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేయబోతున్నామని అన్నారు. భారత ప్రజలు ఏం కోరుకున్నారు? పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలని కోరుకోలేదు, పాకిస్తాన్ ని ఏదో నాశనం చేయాలని కోరుకోలేదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను నిర్మూలన చేయాలనుకున్నారు. అంతవరకు మనం సక్సెస్ఫుల్ గా మన స్టాండ్ మనం చేయగలిగాం కదా, మన యాక్షన్ చేయగలిగింది కదా. చక్రి అడిగేది ఏంటంటే పీఓకే విషయంలో ఒక స్పష్టమైన వైఖరి రావాలని అందరూ కోరుకున్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్నది. అదే ఆయన ప్రకటన చేయడంతో మళ్ళీ ఇప్పుడు యాక్చువల్ గా పీఓకే విషయంలో స్పష్టత రావాలని కోరుకున్నారు, దాని మీద క్లారిటీ ఇవ్వడంతో అందరికీ ఒక రకమైన మళ్ళీ ఒక ఉత్సాహం అనేది వచ్చింది కదండి. లేదండి, ఇప్పుడు పిఓకేని మనం ఆక్రమించుకోవాలి, మనం తీసేసుకోవాలి, మన వైఖరిని స్పష్టం చేస్తారు, వైఖరి స్పష్టమైంది కదా. అదే ఉండొచ్చు. మనం జనరల్ గా ఒక కామన్ మ్యాన్ ఏం కోరుకుంటాడు? పిఓకేని మనం తీసేసుకోవాలనుకుంటారు. బట్ అంత సింపుల్ కాదు కదా. అవునవును, యుద్ధం జరిగినప్పుడే మనం 2 సార్లు యుద్ధంలోనే ఆ విషయాన్ని మనం పట్టించుకోకుండా వదిలేసాం కదా. అదే పిఓకే పట్ల మన వైఖరిని స్పష్టమైపోయింది. మీరు పిఓకేని మాకు అప్పగించాల్సినది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని భారత ప్రధాని స్పష్టం చేశారు కదా. అంటే పిఓకే పట్ల మన వ్యవహారం ఏంటిది, మనం ఎలా వ్యవహరించబోతున్నాం అనేది స్పష్టం. పిఓకే మాది అని స్పష్టతతో తెలియజేశారు స్పష్టంగా మోడీ. దానిపైన ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని. ఫైట్ కాదు, వాళ్ళ వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వైఖరిని స్పష్టం చేయమన్నారు. వాళ్ళ వైఖరి ఏముంటుందండి? వాళ్ళ వైఖరి కాశ్మీర్ తో ముడి పెడతారు.
అదే ఒకవేళ కాదనిపోతే ఫైటే కదండి రామచంద్ర, అది నా ఉద్దేశం. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒప్పుకోరు? శేషు గారు చెప్తున్నది ఏంటంటే మన వైఖరిని మనం స్పష్టం చేసాం. ఇప్పుడు వాళ్ళ వైఖరి అనేది తెలియజేయాల్సిన అవసరం వాళ్ళకుంది. వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోంది. అవును, ఇప్పుడు మనం ఒక డిమాండ్స్ పెట్టేసాం, వాళ్ళ సాధ్యం కాని డిమాండ్లని తెలిసే అది పెడుతున్నాం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక శేషు గారు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు. 2 డిమాండ్స్కి ఒప్పుకోకపోతే కనీసం రాబోయే రోజుల్లో తీవ్రవాదాన్ని, పీఓకే అనేది మనకి సమస్య ఎక్కడ, వాళ్ళు అక్కడ తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్నాడు, పాకిస్తాన్ వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు అనేది కదా మన అబ్జెక్షన్. తీవ్రవాదం అనేది మనకు లేకుండా ఆపగలిగితే చాలా వరకు సమస్య సాల్వ్ అయిపోతుంది కదా అనేది ఇప్పుడు శేషు గారు చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ 2 డిమాండ్లు అలాగో ఒప్పుకోరు వాళ్ళు. థర్డ్ ఆప్షన్ ఒకటి ఉంది కదా, తీవ్రవాదం అనేది మా దేశంలోకి వస్తే మేము ఊరుకోము అనేది. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకునే 3వ దానికి ముడిపెట్టారనేది శేషు గారి అంతరార్థం. శేషు గారు అంతేనా మీరు చెప్పింది? ఏదేమైనా ఈ రోజు చర్చలు అయితే చాలా కీలకం కానున్నాయి. ఇక ఫైనల్ గా టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగు బయటపడిందా? పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు ఈ రోజు తేటతెల్లమైతే అయ్యే అవకాశం ఉందంటారు రామచంద్ర? అంటే ఇప్పుడు తేటతెల్లం అవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక ఎయిర్ చీఫ్ మార్షల్, ఆయన వైస్ మార్షల్ వచ్చేసి మేమే దాడులు, తీవ్రవాద దాడులు, ఉగ్రవాద దాడులను ప్రేరేపించామని చెప్పి ఓపెన్గా చెప్పేసిన తర్వాత వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదనేది స్పష్టం అయిపోయింది. ఇప్పుడు మన కండిషన్స్ని వాళ్ళు ఏ రకంగా ఒప్పుకుంటారా లేదా అనేది పక్కన పెట్టేస్తే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతోంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మన మీద ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది సింధు నదీ జలాల విషయంలో. ఒకవేళ యుద్ధం జరిగితే ఇందాక శేషు గారు చెప్పినట్టు దాని పరిణామాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఈ రెండింటి విషయంలో కాదు. సింధు నదీ జలాలు రాకపోతే ఎలా దానికి ఆల్టర్నేటివ్ రెడీ చేసుకోవాలి, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలాగ వాళ్ళు తట్టుకోగలగాలి, యుద్ధం అనివార్యం అయితే దాన్ని ఎలాగ వాళ్ళు అధిగమించగలుగుతారు, ఈ 3 వాళ్ళకి సంబంధించిన విషయాలను వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. ఇక